गं गणपतिवे नमो नमः। ॐ गं गणपतिवे नमो नमः। ॐ गं गणपतिवे नमो नमः। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। ॐ नमः शिवाय। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु बुद्धिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु श्रद्धारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां వందే గురు పరంపరాం. నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకి, నా ఇష్టదైవమైన లలితమ్మకి, నా సద్గురువుకి పాదాభివందనములు. అమ్మవారి వైభవం చాటి చెప్పిన శ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారికి, చాగంటి గారికి, జిఎల్ఎన్ శాస్త్రి గారికి నా సాష్టాంగ నమస్సుమాంజలి. పుణ్యకీర్తి. బాబా, పుణ్యం అంటే ఏంటి? పుణ్యం, పాపం. పుణ్యం అంటే ఏంటి? మంచి పనులు, మంచి కర్మ. సరే, అమ్మకి పుణ్యం ఏంటి? సరే, మనకి మంచి పనులు, మంచి కర్మ. అమ్మకి ఏంటి పుణ్యం? పుణ్యకీర్తి, పవిత్రత. పుణ్యం అంటే పవిత్రత. కీర్తి అంటే ఏంటి? పేరు. మరి అమ్మకి ఇలా పవిత్రంగా ఉన్నదేంటి? పేర్లేంటి? అమ్మ నామాలే మంత్రాలు. సో ఇందులో అమ్మ మనం రూపవైభవం చదివాము. ఇక్కడ ఫస్ట్లో అయితే అమ్మవారు ఎలా ఉంటుంది అన్నీ మొత్తం నుంచి ఫస్ట్ నుంచి వచ్చిన అంతా అమ్మవారి రూపవైభవం. ఆ తర్వాత లీలావైభవం. లీలావైభవం ఏంటి? బండాసురుడు ఎలా చనిపోయాడు, ఇదంతా లీలావైభవం. తత్వవైభవం, యోగ వైభవం, కుండలిని. మధ్యలో కుండలిని చదివాం, గుర్తుందా? అకుల కుల అనుకుంటూ మధ్యలో కుండలిని చదివాం. పుణ్యకీర్తి. పుణ్యకీర్తి అంటే పవిత్రమైన రూపం గలది, పవిత్రమైన లీలా వైభవం కలది, పవిత్రమైన తత్వం గలది, పవిత్రమైన మంత్రాలు. ఇవన్నమాట అమ్మవారి ఇవి దాని అర్థం. ఇప్పుడు కలియుగంలో ఏంటి? కలియుగంలో ఏంటి కీర్తి? మంచి పేరు తెచ్చుకోవాలి. సరే, మంచి పేరు తెచ్చుకోవాలి. ఎలా? కీర్తి అంటే ఏంటి? ఇప్పుడు నన్ను కీర్తిస్తున్నారు అన్నాను అనుకోండి, ఏం కీర్తిస్తారు? నాలో చెడా? నాలో ఏదో పొగడదగింది ఉంటే దాన్ని కీర్తిస్తారు కదా. కలియుగంలో దేన్ని పొగుడతాం ఎక్కువగా? కీర్తి దేన్ని? నాకు మీతో ఏదైనా అవసరం ఉంటే మీ దగ్గరకు వచ్చి మీ గురించి పొగుడతాను నేను. లేకపోతే నాకేమైనా ఊరికినే పనా? ఎందుకు పొగుడతా కదా. సగం మనం ఆఫీస్లో చేసేది ఇదే పని కదా. మన షాప్ దగ్గరికి ఎవడైనా వస్తే చేసేది ఇదే పని. ఈ చీర మీ మీద బాగుంటుందండి, ఎట్ట ఉన్నా మనకు సంబంధం లేదబ్బా, ఈ రోజుకి ఈ చీర ఇవి తీసుకుంటే చాలు. పని జరగాలి, బాస్ దగ్గరికి వెళ్ళాలి. సార్, అసలు పనిలో మీకన్నా బెస్ట్గా ఎవరు చేయలేరు సార్. మీ కింద నేను ఉండడానికి నేను చాలా సంతోషపడుతున్నా, గర్వపడుతున్నా. బయటికి వెళ్ళి హే దేవా ఎప్పుడు విముక్తి కలిగిస్తావు నాకు అని. అంటే కలియుగంలో ఎలా ఉంటుంది అంటే పొగడటం ఒకళ్ళని అవసరం కోసం పొగుడతాం, లేకపోతే అందులోంచి బయటపడాలి అని పొగుడతాం. మరి ఆమెను కూడా అలాగే పొగుడతారా? ఆమె భయపడుతుంది తెలుసా. ఆమె దగ్గరకు వచ్చి అలా పొగిడితే, ఓరు నాయన నీకేం అవసరం వచ్చిందిరా నాయన నా దగ్గరకు వచ్చావు అని. అవసరం ఉన్నప్పుడు పొగుడతావు, అవసరం లేనప్పుడు ఏమంటావు? చీ, నీ వల్లే ఇది జరిగింది, నిన్ను నమ్ముకొని వెళ్ళా, ఏం చేసావు నువ్వు అంటే మనం మార్చేసాం. మనకు అనుకూలంగా ఆమె కీర్తిని మార్చేసాం. పెడితే మొత్తం ఆమెను పెట్టి. అంటే నేను ఏం చెప్తున్నానంటే, ఎప్పుడు కూడా అమ్మనైనా దైవాన్నైనా భయంతో వెళ్ళకండి, అవసరంతో వెళ్ళకండి. ఆమె ఆ రోజు నీ పని చెయ్యొచ్చు, చెయ్యకపోవచ్చు, సంబంధమే లేదు. నాకు నువ్వు కావాలి. ఎందుకు కూర్చున్నావు? కారణం లేదు అక్కడ. కారణం లేకుండా కూర్చోండి, అవసరం లేకుండా కూర్చోండి, మీ దగ్గరికి వస్తుంది.
పిల్లాడు కారణం లేకుండా ఏడ్చిన అమ్మ ఎలా పరిగెట్టుకుంటూ వస్తుందో, మీ దగ్గర కారణం లేకపోయినా మీరు అమ్మ దగ్గర కూర్చోండి, వస్తుంది. మీకే తెలియాల్సిన అవసరం లేదు. స్తోత్రాలు మంత్రాలు ఏం లేకపోయినా పర్లే, అమ్మ నాకు నువ్వు కావాలి, వచ్చేస్తుంది. కానీ ఇక్కడ నుంచి ఎలా ఉండాలి అంటే ప్యూర్గా ఉండాలి. ఇప్పుడు నేను ఏమంటారు, గంగాజలం ఉంది, గంగాజలం నేను తీసుకొచ్చాను, ఓకే, గంగాజలం తీసుకొచ్చాను కాశీ నుంచి. తర్వాత ఏం చేశానంటే ఒక రాగి చెంబు అస్సలు క్లీన్గా లేదు, దానిలో వేసి మీకు తీసుకొచ్చి ఇచ్చాను. గంగాజలం అని చెప్తున్నా బాగా, ఇది గంగాజలం మేడం, నేను కాశీకి వెళ్ళి తీసుకొచ్చాను. చెంబు మాత్రం ఇప్పుడే అదో రకంగా ఉందన్నమాట, ఇంకా వర్ణనాతీతం. మీరు తీసుకుంటారా? సరే, ఆ మొహమాటానికి తీసుకుంటారేమో, పోనీలే, ఇంకా గంగాజలం అంటున్నారు, ఇక సరేలే దేవుడు తప్ప. తీసుకున్న తర్వాత వాడతారా? కొంచెం డౌట్లో పడతారు కదా, కొంచెం డౌట్లో. అంటే ఏమవుతుంది, లోపలున్నది నిజంగానే గంగాజలం అవ్వచ్చు, అది శుద్ధ జలమే, పవిత్రమైనదే. కానీ ఇచ్చేది ఈ పాత్ర ఎలా ఉంది, లేదు. అలాగే ఇచ్చే పాత్ర సరిగ్గా లేదనుకోండి, దానికి కూడా శుద్ధత్వం పోతుంది. సో మీరు పాత్ర లాంటి వాళ్ళు, ఆమె గంగాజలం లాంటిది. మీ లోపలికి రావాలంటే పాత్ర ముందు మంచిగా అవ్వాలి కదా. ప్లేట్ రోజుకి ఎన్నిసార్లు తింటారమ్మా? 3 సార్లు. ప్లేటు అదే ప్లేట్ కడిగి తింటారు కదా, తిన్నాము, పెట్టేసాము, మళ్ళీ వేసుకున్నాం, మధ్యాహ్నం తిన్నారు కదా. మరి ఆమె మన దగ్గర రావాలంటే మన ప్లేటు మనం ఎన్నిసార్లు కడుక్కోవాలి, అంటే మనల్ని మనం ఎన్నిసార్లు కడుక్కోవాలి, అంటే ఆమె పాత్ర మనం అవ్వాలన్నమాట. అది ఒక్క రోజులో జరిగే పని కాదు, ఊరికే మనకు పరీక్ష వస్తుంది. కానీ ఏమవుతుంది అంటే నిన్నటి కన్నా ఈరోజు మనం బెటర్ అయ్యామా? తప్పు చేయడంలో తప్పేం లేదమ్మా, కానీ ఆ తప్పుని రిపీట్ చేస్తే తప్పు. ఎందుకంటే ఇప్పుడు మీరు ఏదైనా చూడండి, మీరు ఫస్ట్ ఏం చేస్తారంటే బ్లౌజ్, నాకు అదే గుర్తొచ్చింది, బ్లౌజ్ కుట్టించుకోవడానికి వెళ్ళారు ఫస్ట్, సరేనా? ఒక ఆమె బాగా కుడుతుందంటే వెళ్ళారు, కుట్టించుకున్నారు. కానీ పక్క ఊర్లో ఇంకా బాగా కుడుతుంది అన్నారు. ఇక్కడ వెళ్తారా, అక్కడికి వెళ్తారా? కొంచెం ఇంకా బాగా కుట్టామని ఒకసారి ట్రై చేద్దామని వెళ్తాను కదా. అలాగే అమ్మ మిమ్మల్ని ఏం చేస్తుందంటే, మీరు బాగా అయిపోయానని మీరు అనుకుంటారు. ఆమె ఏం చేస్తుంది, మీలో ఉన్న ఇంకో కొత్తది బయటికి తీసుకొస్తుంది. ఇదిగో నువ్వు ఇది కూడా గెలవాలిరా, నీకు ఇంకా ఉంది కొంచెం పట్టు అని ఇస్తుంది. సో రోజుకి మిమ్మల్ని ఏం చేస్తుంది అంటే తోడుతూ ఉంటుంది అనమాట. అంటే మీలో ఉన్న చెడు అని కాదు, మీరు జయించాల్సినవన్నీ మెల్లమెల్లగా ఒక్కొక్కటి తీస్తుంది. ఇది ఎప్పుడు అయిపోతుంది, దీనికి ఆది లేదు, అంతం లేదు. సో ఎప్పుడు మనం ఆ అమ్మ దగ్గర గెలవలేము. ఆమె మిమ్మల్ని పాలిష్ చేస్తూ ఉంటుంది. ఆ పాలిష్ దాంట్లో ఒక్కోసారి మనకు విసుగు రావచ్చు, ఏంటి ఇన్ని కష్టాలు ఇస్తావా, ఏంటి ఇన్నిసార్లు పరీక్షిస్తావా, అవసరమే లేదు నువ్వు అంటాం. కానీ ఆమె ఏమంటుంది, అరే నువ్వు నిన్న కన్నా ఈరోజు బెటర్ అయ్యావురా, ఇంకా మంచిగా అవుతావురా, ముందుకెళ్ళరా. అది కొంచెం తెలుసుకొని మనం తర్కంతో, సరేలే అమ్మా నువ్వు మాత్రం ఉండు, నాకు బుద్ధి ఇవ్వు. ఎందుకంటే నేను దేంతో పట్టాలి, బుద్ధితోనే పట్టాలి కదా. ఇప్పుడు నేను అందుకే ముందే ఏం చెప్తా, 3 పేర్లు చెప్తా, మాతృరూపేణ, బుద్ధి రూపేణ, శ్రద్ధారూపేణ. ఇప్పుడు నాకు సరైన బుద్ధి లేదనుకోండి, నేను ఇక్కడ కూర్చోను. నాకు బుద్ధి చాలా అవసరం, నేను కూర్చోవాలి. ఆ బుద్ధి సద్బుద్ధి ఉండాలి నాకు, లేకపోతే నా ఇష్టం ఉన్నది నేను చెప్పేయగలను. ఎందుకంటే నాకు చేతికి ఇచ్చేశారు కదా, నాకు కావాల్సింది నేను చెప్పగలను. అది తప్పు, నేను చెప్పొద్దు. నేను ఇక్కడ ఒక కార్యం కోసం కూర్చున్నా కాబట్టి నాకు ఆ సద్బుద్ధి ఉండాలి. మీకేముండాలి? శ్రద్ధ. ఎందుకంటే నేను చెప్పేది ఏదైనా అవతల వాళ్ళకి వెళ్ళి అది మీ లోపల దిగాలంటే మీకేం కావాలి? శ్రద్ధ కావాలి. ఆ శ్రద్ధను పట్టుకొని మళ్ళీ మీరు మీ బుద్ధిని తిప్పుకుంటారు, మీ మనసుని బుద్ధిని తిప్పుకుంటారు. ఈ 3 ఉండాలనే ఈ 3 చెప్తూ ఉంటాం. అమ్మ రూపంలో అందరిలో ఉంది. ఇక్కడ మనం ఇద్దరమై ఉన్నాం. నాలో బుద్ధి రూపంలో ఉండాలి, శ్రద్ధ రూపంలో ఉండాలి. కాబట్టి మనం అలా చెప్పుకుంటాం అన్నమాట. సో అమ్మని ఎప్పుడు కదా భయపడి, అమ్మో ఇది చెయ్యకపోతే అమ్మ కోపం వస్తుందేమో, మనల్ని ఏదో చేసేస్తుందేమో అని మాత్రం పూజించకండి. అమ్మ మీరు భయపెట్టిస్తే ఎలా పిల్లాడు భయపడి వెళ్ళిపోతాడో, అలాగే మీరు భయంతో అమ్మని కొలిస్తే కదా ఆ అమ్మ కూడా దగ్గరికి రాదు. ఇంత భయపడి ఎందుకు రాని, ఇష్టంతో చేయండి కానీ భయపడకండి. ఆమె దగ్గర భయం అవసరమే లేదు.
ఉట్టి ఇష్టంతో వెళ్ళండి. ఎలా వెళ్ళాలి? భక్తి వశ్య. దేనికి వశం అవుతుంది? భక్తికి. భక్తి గమ్య. దేనికి దొరుకుతుంది? భక్తికి. ఇంకోటి భావన గమ్య. దేనికి దొరుకుతుంది? భావన. భావించండి, భావించండి, భావించండి. ఎక్కడ భయంతో, ఆమె భయాన్ని పోగొట్టించే తల్లి, కానీ ఆమె అంటే భయపడాల్సిన అవసరం లేదమ్మా. ఆమె మనల్ని ఏదో చేసేస్తుందేమో, మనం ఆమెది ఒక్కరోజు మిస్ అయితే ఏదో చేస్తుందేమో, ఇది కరెక్ట్గా చేయాల్సింది చేయకపోతే వద్దు. ఆమె భయాలను తొలగిస్తుంది కానీ మనల్ని భయపెట్టియదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి, సరేనా? ఫస్ట్ అందుకే పూజ చేయాలి, కానీ పూజతో పాటు ఏం చేయాలి తెలుసా? ధ్యానం. పూజ చేస్తున్నప్పుడు ఏం చేస్తాము అంటే చిన్న అమ్మవారికి సమర్పించుకుంటాం, కానీ ధ్యానంలో ఏమవుతుంది అంటే ఆ మిగతావన్నీ కూడా ఈ 10 మంది కలిసినప్పుడు ఏమవుతుంది తెలుసా? నీకన్నా నేనే బాగా చేశాను తెలుసా, మొహం మీద అనకపోవచ్చు, పక్కకి వెళ్ళి యాక్చువల్లీ అంది బాగాలేదు కదా, ఇది బాగుంది కదా కొంచెం అంటే, అవునవును ఇదే బాగుంది, ఆ ముగ్గు కొంచెము అక్కడ కూడా కొంచెం కంప్లీట్ చేసి ఉంటే బాగుండేది, కరెక్టే, పోనీలే ఏం చేద్దాం. ఇది ధ్యానంలో ఉండవు. మీరు ధ్యానంలో ఏమవుతారంటే అందరి దానికి రెస్పెక్ట్ ఇవ్వడం స్టార్ట్ చేస్తారు, దాంట్లో లోపాలు తీయడం చేయరు. కాబట్టి ఇది ఉండాలి, అది ఉండాలి, రెండు చేరే మార్గాలే అన్నమాట. ఎంత చెయ్యాలి, అది ఎంత ఉండాలి, రెండిటికి ఉండాలి. లేకపోతే ఈ కలియుగంలో కదా మనల్ని ఫాస్ట్గా తిప్పేస్తుంది. నేను చెప్పేది అర్థమవుతుందా? అర్థమవుతుంది కదా? ఒకటే నామం దగ్గర ఆగిపోయాను. నేను రామకృష్ణ పరమహంస గారి బుక్స్ చదువుతుంటే అందులో స్పిరిచువల్ ఈగో అని ఉండింది. దీంట్లో కూడా ద్వేషాలు ఉంటాయా, దీంట్లో కూడా అహంకారం ఉంటుందా, అందరూ అమ్మ కోసమే కదా వెళ్ళేది, ఒకటే దారి కదా, ఎందుకు ఉంటుంది అనుకున్నా. కానీ నాకు తర్వాత అర్థమైంది వీటిలో కూడా బాగా ఉంటాయి అని. పుణ్య లభ్య. సరే, అమ్మవారు కీర్తింపబడినది, పవిత్రమైనది. మరి అమ్మవారు ఎలా దొరకాలి? ఎవరికి దొరుకుతుంది? పుణ్యాత్ములకి దొరుకుతుంది. ఎలా? ఇప్పుడు ఏది పుణ్యం? మరి పుణ్యాత్ములకి దొరుకుతుంది. ఏది పుణ్యం? నేను ఇది మంచి కోసమే చేస్తున్నా అంటున్నా కాబట్టి అది పుణ్యమే కదా. మరి ఎట్లా? జడ్జి ఉన్నాడా? జడ్జి ఉంటాడు కదా కోర్టులో, ఒకడి మీద కేసు పడింది, ఆ జడ్జి ఏం చేస్తాడమ్మా? తీర్పిస్తాడు. ఎలా ఇస్తాడు? వాదనలు, సాక్షులను పెడతారు, న్యాయవాది అంటాడు, అవును సార్ ఆ రోజు ఇతన్ని ఈ కారే నడిపిస్తున్నాడు, అతని పైనుంచి పోనిచ్చాడు, నేను చూసా. అప్పుడు జడ్జి ఏమంటాడు? సరే నేను నీకు ఇస్తున్నా, నేను చూశారు, ఇలా సాక్షులు కూడా ఉన్నారు కాబట్టి వీడికి నేను శిక్ష ఇస్తున్నా. ఇది కలియుగంలో. ఇప్పుడు ఇవి మీరు చేసే పనులు, కానీ దాని వెనక ఆంతర్యం ఏముంది అనేది చూసేదెవరు? అందుకే కొన్నిసార్లు ఇక్కడ శిక్ష మీకు పడినా పైన వెళ్తే అది శిక్షకి మీరు అర్హులు కూడా కాకపోవచ్చు. ఇప్పుడు యముడు ఉన్నాడు, ఆయన చిట్టా రాసుకుంటాడు పైన. ఇక్కడైతే జడ్జి రాసుకుంటాడు, అక్కడ యముడు రాసుకుంటాడు. కానీ యముడికి చెప్పేవెవరు? ఇవన్నీ సాక్షులు ఎవరు? పంచభూతాలు, సూర్యుడు, చంద్రుడు. అంటే వాళ్ళేం చూస్తారంటే ఒక భావన చూస్తారు. ఇప్పుడు డాక్టర్ ఉన్నాడు, చేతికి ఇన్ఫెక్షన్ అయ్యింది, నేను కోసేయాలి అని కోసేశాడు వేలు. మంచోడా చెడ్డోడా? ఎందుకు మంచోడు? అయ్యో వేలు పోయింది, కోసేశాడు. యాక్షన్, కోసేశాడు, తప్పు కదా. కోస్తే మంచిది కాబట్టి. అంటే దేనివల్ల ఇప్పుడు మీరు పని చూడలేరు, ఒక అంగం వేరైపోయింది కదా, తనలోంచి బాడీ నుంచి ఒకటి వేరు చేశాడు, తప్పు కదా. కానీ ఏముంది దాంట్లో? భావం ఏంటి ఆయనది? మంచి అభిప్రాయం, మంచిదే, కాపాడడానికి చేశాడు కదా, సో తప్పేం కాదు. ఈ ఇంటెన్షన్స్ ఇలాంటివి ఇప్పుడు మీకు కనిపించింది. డాక్టర్ ఒకడు ఉన్నాడు, మంచి చేస్తాడని మీకు కొంచెం తెలుసు ఉంది కాబట్టి ఉంది. కానీ ఇలాంటి పనులు ఇంకా తెలియనివి ఎన్నో ఉన్నాయి.
మీరు ఒకళ్ళకి మంచి ఉద్దేశంతోనే ఒకటి చేస్తారు, కానీ అది ఏదోలాగా తిరగబడుతుంది, కానీ ఉద్దేశం మీది మంచిదే, కానీ దీనికి లెక్కాపత్రం రాసేది ఎవరు? దాని నుంచే మీకు ఏమవుతాయి? కర్మల కొద్దీ జనన మరణాలు. సనాతన ధర్మం, భారతదేశం సనాతన ధర్మం. ఇది కర్మ అంటే మీరు చేసే పనులు ప్లస్ ధర్మం, ఈ రెండింటి మీదే మీ ఆయువు, మీ నెక్స్ట్ ఏంటనేది రాసిస్తుంది. ఇప్పుడు మిగతా వాళ్ళు ఉన్నారు, వాళ్ళు అంటారు ఇక్కడ ఉన్నది ఇక్కడే అంటారు, ఇంకో జన్మ లేదు ఏం లేదు అంటారు. కానీ ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఉన్నారు, ఎవరైతే బుక్కులు రాస్తారు, ఏంటంటే పాత జన్మలు ఉన్నాయి, నేను పాత జన్మలో ఇది ఉండే ఇది ఉండే అని. అంటే ఏంటి, ఉన్నట్టా లేనట్టా? మరి నువ్వెందుకు ఇక్కడ వరకు వస్తున్నావు? ఇది ఎలా ఉంటుంది అంటే, పాత జన్మలో చేసిన కర్మలు, ఈ జన్మలో చేసిన ధర్మము. ధర్మం అంటే ఏంటి? నువ్వేదైతే మొత్తం నువ్వు చేస్తావు, నువ్వు చేసే పని, ఇప్పుడు పాత జన్మలో చేసిన పనులన్నీ కర్మ, ఇవి రెండు కలిపి ఏం చేస్తాయి? ఫ్యూచర్ అంటే నువ్వు తర్వాత ఏమవుతావు అనేది డిసైడ్ చేస్తాయి అన్నమాట. పాత జన్మల్లో చేసిన పనుల వల్ల ఇది వచ్చింది, ఈ జన్మ వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ధర్మంగా చేస్తున్నావా లేదా అని చూసి ఏమవుతుంది? నీ భవిష్యత్తు రాయబడుతుంది. ఇప్పుడు నేను చెప్తాను, పాస్ట్ టెన్స్, ప్రెజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్, సరేనా? పాస్ట్ ప్లస్ ప్రెజెంట్ ఈక్వల్ టు ఫ్యూచర్. అర్థమవుతోందా? పాస్ట్ని 1 వేసుకుందామా? పాస్ట్ 1, ప్రెజెంట్ 0. 1 + 0 ఎంతమా? 1. 1 + 0 1. అంటే మీరు ప్రెజెంట్లో, అంటే ఇప్పుడు ఈ కాలంలో ఏమీ కష్టపడకుండా అట్లాగే ఉంటే మీ పాస్టే మీ ఫ్యూచర్ అవుతుంది. అంటే మీరు ఏమై ప్రెడిక్ట్ అయిపోతుంది. అంటే అదే ఆస్ట్రాలజీ అంటారు, కుండలిని. మీరు జాతకాలు రాయించుకుంటారు కదా పుట్టిన వెంటనే. ఎవడైతే కర్మ కొద్దీ తనది ఏది మార్చుకోదలుచుకోలేడో, ముందు ఎట్టా ఉందో దాన్నే ఫాలో అవుతూ బతకాలనుకుంటాడో, వాడి జీవితంలో ఎలాంటి మార్పు రాదు. సో కాబట్టి దీనికి అనుకూలంగా వాళ్ళు రాసిస్తారు. కానీ ఎవడైతే సొంతంగా కష్టపడైనా లేకపోతే ఆధ్యాత్మికం ఏదైనా పడితే వాడేమవుతుంది? ఇప్పుడు పాస్ట్ 1 అయింది, ప్రెజెంట్ ఏమైంది? ప్రెజెంట్ కూడా 1 అయింది. ఇప్పుడు ఫ్యూచర్ ఏమవుతుంది? 2 అవుతుంది. అంటే కొంచెం మారిందా? అంటే మీ ప్రెజెంట్ అయితే మీరు ఎప్పుడైతే ఏది కష్టపడరో, ఈ జీవితంలో కష్టపడకపోతే మీ మరుసటి జన్మనే తర్వాత కూడా అదే రిపీట్ అవుతుంది. దాన్నే ప్యాటర్న్ అంటారు. అంటే ఈరోజు 4ంటికి టీ తాగా, రేపు 4ంటికి కూడా టీ తాగుతా. మీ జీవితంలో ఏం మార్పు ఉండదు. ఇంకా మీరు 40లో పోండి, 70లో పోండి, 100లో పోండి. ఇది ఎవరికి అర్థం కాదు. కుక్ ఏం చేస్తుంది? తినాలి, పడుకోవాలి. మిగతా అన్ని జంతువులు, మనం ఒక్కళ్ళమే ఇంకేదో చేయాలనే తపన. ఎందుకు అంటే అమ్మకేముందో అంత కొద్దిపాటి జ్ఞానం మనకు కూడా ఇచ్చింది. ఎందుకంటే దేవతలు కూడా తిరిగి మళ్ళీ మానవ జన్మ ఎత్తితేనే మోక్షం వస్తుంది. దేవతలు అంటే ఏంటి? పుణ్యం ఎక్కువైపోతే వాళ్ళు దేవతలు అవుతారు. అంటే అక్కడ ఓన్లీ ఎంజాయ్మెంట్. మీరు ఎక్కడ ఏం పార్క్, వండర్లా పార్క్ వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చారబ్బా, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఫుల్ ఎంజాయ్ చేసి వచ్చారు. మీ దగ్గర డబ్బులు ఉన్నంత వరకు ఎంజాయ్ చేస్తారు కదా, డబ్బులు లేనప్పుడు ఏమొస్తారు? గమ్మున ఇంటికి వచ్చేస్తారు తిరిగి. దేవతలు కూడా అట్లాంటి, వాళ్ళు ఏం చేయలేరు ఎక్స్ట్రాగా. వాళ్ళ పుణ్యం ఉండేంతవరకు అక్కడ ఉండాల్సిందే, డాన్సులు వేయాల్సిందే. మళ్ళీ ఇక్కడికి వచ్చి మానవ జన్మ ఎత్తి మళ్ళీ వాళ్ళు ఎక్కడ చేరాలో అక్కడ చేరాల్సిందే. అది. సో పుణ్యకీర్తి పుణ్య లభ్య. సరే, ఇప్పుడు అమ్మ పుణ్యకీర్తి, పుణ్యులకు దొరుకుతుంది. పుణ్య లభ్య, మంచి పనులు చేస్తే దొరుకుతుంది. మరి దొరికిన దాన్ని మెయింటైన్ చేయాలి కదబ్బా. ఇప్పుడు మీకు ఒక జాబ్ వచ్చింది, మంచి జాబు, దాన్ని మంచి జాబ్ని మీరు ఎప్పుడు మెయింటైన్ చేయాలి, పెట్టుకోవాలి. కానీ మీరు వదిలేసుకుంటారా? వదిలేసుకోరు కదా. కాబట్టి ఏదైనా వస్తే సరిపోదు, దాన్ని ఎలా కాపాడుకోవాలో కూడా తెలియాలి. ఇప్పుడు ఎలా కాపాడుకుంటాం? పుణ్య శ్రవణ కీర్తన. శ్రవణం అంటే ఏంటి? వినడం. ఇప్పుడు మనమంతా చేసేదేంటి?
వింటున్నాం. కీర్తన అంటే ఏంటి? రోజు కీర్తనం చేసుకుంటాం కదా మనం. మా శుక్రవారం అంటే ఏం చేస్తున్నాం? అమ్మని పొగుడుతున్నాం. ఎవరు వచ్చి పొగుడుతున్నారు? ఎవరి చేత అయితే పొగిడించుకోవాలని అనుకుంటుందో వాళ్ళ చేతే పొగిడించుకుంటుంది. అది ఎలా ఉంటుందంటే గంగాజలము పాత్ర. అంటే మనం అమ్మ గురించి కీర్తన చెయ్యాలన్నా ఫస్ట్ మనం ఆ స్థాయికి రావాలంటే మన నోట్లోంచి ఆమె పేరు రావడానికి నేను నీకు పర్మిషన్ ఇస్తున్నా అనే స్థాయికైనా మనం రావాలి. ఎందుకంటే ఆమె పాత్ర సరిగ్గా లేకపోతే అందులోకి రావడానికి ఇష్టపడదంటే ఏంటి? మనకు ఆ టైం అయినా కుదరదు, వెసులుబాటైనా ఉండదు, ఇంట్లో పనులైనా ఉంటాయి, పిల్లలైనా సహకరించడు, భర్త అయినా సహకరించడు, ఏదో ఒక చిన్నపాటి అటు ఇటు జరుగుతూనే ఉంటుంది. సో అలా మనం అమ్మవారిని చేరొచ్చు అన్నమాట. సో మరి సరే, ఇలా ఎవరైనా ఉన్నారా అమ్మ గురించి అర్చించే వాళ్ళంటే? ఒక ఎగ్జాంపుల్ కావాలి కదా. పులోమజార్చిత. పులోమజ పేరు విన్నారా? వినలా. పులోమజ ఎవరు అంటే ఇంద్రుని భార్య. ఇంద్రుని భార్య పేరేంటి? శచీదేవి ఇంకో పేరు. ఎందుకంటే పులోముని కూతురు కాబట్టి పులోమజ. సీత పేరేంటి? ఇంకో పేరు భూమిజ. భూమిజ ఎందుకు? భూమి నుంచి పుట్టింది కాబట్టి భూమిజ. అంబుజ ఎవరు? అంబుజ అంటే పద్మం, లోటస్. ఎందుకు? అంబు అంటే ఏంటి? నీరు నుంచి పుట్టింది ఏంటి? పద్మం, కాబట్టి అంబుజ. జ అంటే ఎక్కడి నుంచి అయితే పుట్టిందో దాని జ, కాబట్టి ఇక్కడ పులోమజ. సో పులోముని కూతురు కాబట్టి పులోమజ. ఇప్పుడు ఇంద్రుడు అనేది పదవి అంటే ఎలా? ప్రైమ్ మినిస్టర్లా మారుతూ ఉంటాడు. ఇలా ఇంద్రుడు ఏం చేశాడంటే ఆయన ఒక బ్రహ్మహత్య చేశాడంట. ఈ బ్రహ్మహత్య చేస్తే ఎవరైనా హత్య కదా, అందులో బ్రహ్మహత్య మహాపాపం కదా. రాముడంతటోడికే తప్పలేదు. ఎందుకంటే రావణాసురుడు ఎవరు? బ్రాహ్మణుడు కదా. సో అదైనా ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. రామేశ్వరంకి వెళ్ళి ప్రాయశ్చిత్తం చేసుకున్న తర్వాతే ఇంటికి వెళ్ళాడు మళ్ళీ రాముడైనా. సో ఇంద్రుడు కూడా వెళ్ళాడు. వాళ్ళ గురువు బృహస్పతిని అడిగాడు, నేను ఇలా అయిపోయింది మరి ఎట్లా అంటే, సరే నువ్వు ఒక చోటికి వెళ్ళు, తపస్సు చేసుకో అని చెప్పాడు. దాని ప్రకారం ఆయన వెళ్ళిపోయాడు. భార్యకు కూడా చెప్పకుండా వెళ్ళిపోయాడు. ఇటు ఒకటి భార్యకు తెలియదు ఆయన ఎక్కడికి వెళ్ళాడు. రెండోది ఏమైంది, సరే మరి అయ్యో ఇంద్ర పదవి లేదా, మరి ఇంద్రుడు ఈ పోస్ట్ ఎవరికి ఇవ్వాలి? బంగ్లాదేశ్లో అయ్యింది కదా ధామ్. సో ఇప్పుడు లేడు ఇంద్రుడు. సో ఏం చేశారు? నహుషుడు అనే పేరు విన్నారమ్మా? నహుషుడు ఆయన 1000 యజ్ఞాలు చేశాడు. ఆయన కరెక్ట్ ఈ పదవికి కరెక్ట్ ఉన్నాడని ఆయనకి ఇచ్చేశాడు. నహుషుడు అంటే యాక్చువల్లీ మీరు మహాదేవ్ సీరియల్ చూసారో లేదో, అందులో అశోక సుందరి అని ఏమంటారు, శివుడికి శక్తికి ఇంకో కూతురు ఉందని చూపిస్తారు. ఆ అశోక సుందరి భర్త నహుషుడు. నహుషుడు బాగానే ఉంటాడు కానీ పదవి దొరికిన తర్వాత కొంచెం ఏమైతే చెప్పండి. పదవి దొరికిన తర్వాత గర్వం వస్తుంది. ఆ తర్వాత ఎవరి మీద పడుతుంది? శచీదేవి మీద పడింది కన్ను. వచ్చింది పదవి ఎలాగో. ఆ తర్వాత ఏం కావాలి? ఇక అసలే శచీదేవి కూడా అమ్మవారి భక్తురాలు. సరే అయ్యో నాకు ఈ కష్టం వచ్చింది, భర్త ఎక్కడున్నాడో తెలియదు, ఇక్కడ చూస్తేమో వీడు కన్నేశాడు. వెళ్ళింది బృహస్పతి దగ్గరికి. వెళ్తే ఇలా ఉన్నాడు నీ భర్త, సరే తపస్సు చేసుకో అన్నాడు. సరే తపస్సు చేసింది. భర్త దగ్గరికి వెళ్తే భర్త ఏదో కోరిక కోరాడు. ఋషులు పల్లకి ఎత్తి తీసుకురావాలంట. అలా వస్తే నేను నీతో పాటు వస్తా అని ఒక వింత ఇది పెడతాడు. ఈమెకు అర్థం కాదు ఏం చేయాలబ్బా అని. ఇక లాస్ట్కి అమ్మవారిని ఉపాసిస్తుంది. అమ్మవారిని ఉపాసిస్తే ఆ అమ్మవారు ఏం చేస్తుంది అంటే ఇంద్రుడికి ఇంద్ర పదవి ఇస్తుంది. ఈమెని ఆ నహుషుడి నుంచి రక్షిస్తుంది. ఇంద్రుడికి ఆ బ్రహ్మహత్య పాపం నుంచి కూడా బయటపడేస్తుంది. అంటే అమ్మ ఉపాసకులు ఉంటే పదవులు వస్తాయి, బ్రహ్మహత్య పాపాలు పోతాయి. ఉపాసకులు మళ్ళీ ఇందులో ఎవరున్నారు వీళ్ళంతా? అలా ఇంకొక పతివ్రత వస్తారు, లోపముద్రార్చిత అని. పులోమజార్చిత. అర్చిత అంటే వీళ్ళ చేత సేవింపబడిన తల్లి.
వీళ్ళ చేత సేవింపబడిన తల్లి. అంటే ఇప్పుడు అన్ని తప్పులు చేస్తాను కూర్చుంటారే మీ పేర్లన్నీ విని? లేదు కదా. ఎందుకంటే దానికి కూడా లెక్కపత్రం ఉంటావు. మధ్యలో ఉన్నవన్నీ మనం వినట్లేదు, చదవట్లేదు. కానీ దేనికైనా కానీ ఎంత అర్చించినా అన్నీ ఉంటాయి లెక్కలు. అవన్నీ సెటిల్ చేశాకనే ఇవ్వాల్సింది ఇస్తుంది. అంతేగాని ఓ నువ్వు వచ్చేసావు బంగారం, నువ్వు నా గురించి పూజ చేస్తున్నావు నీకు ఇచ్చేస్తా అని అన్నదు. వాళ్ళకి కర్మవాసనలు ఇవన్నీ ఉండవు కాబట్టి వాళ్ళకి ఇంత ఇబ్బంది ఉండదులే. బంధుమోచని. బంధుత్వం అంటే ఏంటి? రిలేషన్ అంటే రక్త సంబంధం. వెరీ గుడ్, సూపర్. ఇంకా బంధం అంటే ఏంటి? మీ ఇష్టానుసారంగా మీరు ఎప్పుడైతే కావాలనుకున్నప్పుడు దాని నుంచి బయటికి రాలేరో అది బంధం. అంతే. సంకటమోచన ఎవరు? ఇంకా సంకటమోచన్ హనుమాన్, జనపతి, అందరినీ ఆంజనేయ స్వామి. మోచన అంటే విడిపించేవాళ్ళు. సరేనా? బంధుమోచని. సో అమ్మవారు ఇలా బంధుత్వాల నుంచి బయటికి లాగేస్తుందంట. అంటే ఇది ఎలా ఉంది అంటే జైలు ఉంటుందా? జైల్లో జైలర్ ఉంటాడు, ప్రిజనర్ అంటే ఖైదీ ఉంటాడు. ఖైదీ ఎప్పుడంటే అప్పుడు బయటికి రావచ్చా? కానీ జైలర్ వస్తాడా? వాడి ఆయన ఇష్టం. ఉదయం వస్తాడు, తాళం వేసుకుంటాడు, వెళ్తాడు, వస్తాడు, ఎక్కడంటే అక్కడ తిరుగుతాడు. అదే జైలు. కానీ ఈయన తిరుగుతాడు, ఈయన తిరగలేరు. మనమంతా ఎవరు? ఖైదీలం. జైలర్ ఎవరు? జీవన్ముక్తులు. అంటే మన కోసం తాపత్రయపడి వస్తారు చూడండి. ఇదే దాంట్లో సంసారంలో బతికి వీళ్ళని ఉద్ధరిద్దామని. ఇప్పుడు రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస వీళ్ళు జీవన్ముక్తులు. వాళ్ళకేం రావాలి పోవాలని ఏం కర్మవాసనలు ఏం లేవు, ఏం తప్పులేం చేయలేదు వాళ్ళు వచ్చి జైల్లో కూర్చోవడానికి. వీళ్ళని బాగు చేయడానికి, వీళ్ళని సర్ది పెట్టడానికి, వీళ్ళలో దారి పెట్టడానికి ఒక జైలర్ ఎలా ఉంటాడో వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఇష్టానుసారంగా వస్తారు, ఇష్టానుసారంగా వెళ్తారు. సో అందుకే మీరు ఒక మాట అంటారు, అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. ఏంటా అమ్మ దయ? ఎలా వస్తుంది అనుగ్రహం? మీరు బాగా చేస్తారు. శ్రీమాత శ్రీమాత అని నేను నాకు ఈ లైన్ చదువుతూ ఉంటే నాకు అప్పుడే నేను కారులో హాస్పిటల్ నుంచి ఇంటివైపుకి వస్తున్నా. ఇంటివైపుకి వస్తూ ఉంటే కార్ ఆగింది ట్రాఫిక్లో. సరేనా? నా అద్దం పైనే ఉంది. పక్కనే చాలా దగ్గరగా ఇంకో అబ్బాయి, మొత్తం చాలా దగ్గరగా ఇంకో స్కూటర్ కూడా ఆగుంది. ఎంత దగ్గర అంటే ఇంకా కారు లేకపోతే మరీ దగ్గరకు ఏమంటారు పడిపోతామేమో అన్నట్టు ట్రాఫిక్ కదా దీనిలో. ఇలా చూస్తే ఆ అబ్బాయి కూడా చూశాడు. కానీ నేనేం అద్దం దించలేదు. ఎవరో అబ్బాయి, కొత్త అబ్బాయి, ట్రాఫిక్ సిగ్నల్ పడింది కాబట్టి ఆగున్నాం. నేను అద్దం దించానా? దించలేదు. కానీ ఆ అబ్బాయి నన్ను చూడగలిగాడా? చూశాడు. కానీ ఆ అబ్బాయి నాకు పరిచయమా? పరిచయం లేదు. సరే, అదే కాకుండా ఇప్పుడు నాకు కొంచెం పరిచయం ఉన్న వాళ్ళు కనిపించారనుకోండి, నేను వెంటనే చూశానట్టు ఆయన కూడా, వాళ్ళు కూడా. సరే, ఆ మేడం కూడా నాకు ఇంకో పరిచయం ఉన్న మేడం కనిపించింది. వెంటనే ఏం చెప్తాము? చూసుకొని కొంచెం స్మైల్ ఇస్తాం కదా. ఆ తర్వాత అక్కడి నుంచే ఏమంటా ఎక్కువ అంటే ఆ మేడం కూడా చేత్తు ఇలా హాయ్ అంటది. నేను కూడా అద్దం లోపల నుంచే హాయ్ అంట. కానీ నేను చెప్పింది వినిపిస్తుందా? సైగలు చేసుకున్నాం అబ్బా, సైగల వరకు. కానీ ఇప్పుడు నేను ఇది ఇంతవరకు. ఇప్పుడు నాకు ఇంకా బాగా క్లోజ్ ఉన్న వాళ్ళు కనిపించారు. సరేనా? వాళ్ళు స్కూటర్ మీద, బైక్ మీద ఉన్నారు, నేను లోపల ఉన్నా, కారు లోపల. వాళ్ళు ఏదో చెప్పారు, నేనేదో చెప్పాలి, నేను కూడా ఏదో చెప్పాలనుకున్నా. నేను చెప్పాలనుకుంటే నేను ఏం చేయాలి? అద్దం దించాలి. దించకపోతే వినిపించదు. అలా అమ్మ కారు లోపల కూర్చుందనమాట. మీరు ఏమైనా చేయండి, కానీ ఆమె దయ ఉండాలి. అంటే దయ అంటే ఆ కారు అద్దం దింపాలి. దింపితేనే మనకి అటువైపు అయినా ఇటువైపు అయినా ఆ రాకపోకలు అర్థం ఏం కావాలనేది జరుగుతుంది. సో మనం ఎట్లా ఉంటాం? స్టార్టింగ్లోనే అమ్మవారు స్టార్టింగ్లో ఉన్నప్పుడు అమ్మ ఏం చేస్తుంది? గ్లాస్ ఉంది కదా, ఇలా చూస్తుంది, వీడేడో పరిచయంలాగా ఉన్నాడు, సరే. తర్వాత సైగలు అంటే చిన్న చిన్న సంకేతాలు పంపిస్తూ ఉంటుంది, నీకు నాకు పరిచయం ఉంది, నీకు నాకు పరిచయం ఉంది అని. ఆ తర్వాత ఏం చేస్తుంది? మెల్లగా అద్దం దింపి
ఆమె ఏం చెప్పాలనుకుంటుందో మీ బుద్ధికి అందజేస్తుంది. ఇప్పుడు డైరెక్ట్గా వచ్చి కూర్చుంటుంది కాదు, మీ బుద్ధి చెప్తుంది. అంటే ఒక కష్టం వచ్చింది, ఈ కష్టం ఎలా దాటాలమ్మా అని ఒక మాట అనండి, మాట్లాడుతున్నట్టే అనండి, ఆమె అర్థం దించుతుంది, మీకు ఎలా అందాలో అది అందజేస్తుంది. అన్ని మార్పులన్నీ బుద్ధి రూపంలోనే జరుగుతాయి. నాకైతే అంతే, చిన్నవి చిన్న సంకేతాలు కానీ పట్టగలిగితే మాత్రం మీ జీవితం మారిపోతుంది. నేను ఇక్కడ సంవత్సరం నుంచి కూర్చుంటున్నాను, ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఖచ్చితంగా మీకు ఏదో ఒక మార్పు జరుగుతోంది కాబట్టి ఇక్కడ వరకు వచ్చారని నమ్ముతున్నాను. లేకపోతే కదా మనం ఇక్కడ ఎందుకు కూర్చుంటాం కదా 42 వారాల నుంచి. ఆమెతో బంధం పెరుగుతుంది మనకి, ఎవరిది వాళ్ళకే. నాది వేరేగా ఉంటుంది, మీది వేరేగా ఉంటుంది, మీది వేరేగా ఉంటుంది, మళ్ళీ మనందరిది ఒకేలా ఉండదు. మనం దీని గురించి మాట్లాడుకోవడంలో కూడా అర్థం లేదు. మీకేం కావాలో అది ఇస్తుంది, నాకేం కావాలో అది ఇస్తుంది. అందరికి ఒకటే ఇవ్వదు. అందరం ఒకటే దగ్గర కూర్చున్నామేమో కానీ అందరికి ఒకటే ఇవ్వదు, అది చెల్లదు కూడా. సో ఎన్ని బంధాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు మీ ఇంట్లో మీ భర్తకైనా మీరు ఎంతవరకు తనకు నచ్చినట్టు చేస్తే మంచోళ్ళు, చేయకపోతే నాన్నకైనా పిల్లలు ఆయన మాట వినేంత వరకే, ఆ తర్వాత బంధాలన్నీ లాగే. అదే చెప్పాను, మీ ఇష్టానుసారంగా మీరు అందులోంచి బయటపడలేరు. అదే బంధం. అలాంటి బంధాల నుంచి అమ్మ మిమ్మల్ని బయటికి తీస్తుంది. బయటికి తీస్తుందంటే ఇప్పుడు అందరూ కూడా మనం విడిపోతామా? లేదు. ఎవరికి ఎంత బుద్ధి జ్ఞానం ఇచ్చి సద్బుద్ధి ఇచ్చి ఎవరిని ఎలా అర్థం చేసుకునేటట్టు చేయాలో అలా చేస్తుంది. సరేనా? బంధురాలక. ఎవరికి ఇక్కడ వంకీలు జుట్టు ఉంది, ఉంగరాలు మీకు ఉంగరాలు ఉన్నాయి నాన్సార్లు ఇలా అంటే బంధురాలక. బంధురా అంటే దట్టంగా ఉంటుందంట, మృదువుగా దట్టంగా దృఢంగా ఉంటుంది. ఏంటది? అమ్మ జుట్టు. అందులో అలక అంటే ఇలా వంకీలు తిరిగి ఉంగరాలు ఉంటాయి కదా, అలా తిరిగి ఉంటుందంట కురులు. అది ఏం చెప్తుంది అంటే ఇప్పుడు ఇలా ఉన్నాయి అనుకోండి, అవి ఏమవుతుందో కొంచెం గాలి వస్తే ఏం చేస్తాయి? కదులుతాయి. జుట్టు అంతా కదలకపోవచ్చేమో కానీ ఈ ముంగురులు మాత్రం కదులుతాయి. అంటే అమ్మ ఏం చెప్తుంది? అమ్మ కూడా చైతన్య స్వరూపిణి, కదులుతోంది. దాంతోపాటు దట్టంగా జుట్టు ఉంది. మనకి ఇప్పుడు కలియుగంలో లేదనుకోండి, మనం కొంచెం దాన్ని లైట్ తీసుకుందాం. సో దట్టంగా జుట్టు ఉంటే మీకు ముద్దుగా అనిపించదు కదా. నేను చిన్నగా ఉన్నప్పుడు మా మమ్మీకి కూడా పొడుగు జడు ఉండేది. చాలామంది ఆ జుట్టు చూస్తుంటేనే సగం ఆకలి పోతుంది. ఎంతో ఒక్కొక్కటి ఇంత వచ్చేది. ఇప్పుడు ఇలా అనొద్దేమో, ఇట్లా అంటే సరిపోతుందేమో. సరే, అది అబ్బా ఈ పేరు దగ్గర నన్ను కొంచెం ఓపికగా పట్టండి అబ్బా. విమర్శ రూపిణి. విమర్శ అంటే ఏంటి? వాడు నన్ను విమర్శించాడు, ఎలా కుదురుతుంది? ఇదే కదా, పేపర్లో అయితే ఇలాగే రాస్తారు, విమర్శించాడు అంటే ఏంటి? అంటే మన గురించి కొంచెం నెగిటివ్గా మాట్లాడాడు కదా. యాక్చువల్లీ విమర్శకు అది కాదు. విమర్శకు అర్థం ఏంటంటే ఆలోచన, అంటే దాన్ని అనాలిసిస్ చేయడం, అది విమర్శ. ఇప్పుడు ఫస్ట్ ఏమైంది? వర్షం పడుతుంది, వెరీ గుడ్. అంటే అమ్మ ఇక్కడే ఉంది. చెట్టు ఉందా? ఇది ఎందుకు తెలుసా? విమర్శ రూపిణి ఎవరికి తెలుసా? ఎవరైతే దేవుడు లేడు అంటారో వాళ్ళకమ్మ విమర్శ రూపిణి. ఎవరైతే సైంటిస్టులు ఉన్నారో వాళ్ళకమ్మ విమర్శ రూపిణి. ఎవరైతే రీసెర్చ్ చేస్తారో వాళ్ళకమ్మ విమర్శ రూపిణి. అంటే దైవం అనేది లేదు, ఓన్లీ మనదే సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నంత వరకు కూడా అమ్మ ఉంటుంది, కానీ ఓవర్ కాన్ఫిడెన్స్ అయినప్పుడు వెళ్ళిపోతుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఉన్నంత వరకు కూడా పర్లేదు, నువ్వు నన్ను నమ్మకపో, ఎందుకంటే నీలో అది సెల్ఫ్ అని చెప్పి ఏదైతే నువ్వు పని చేస్తున్నావో అది కూడా నేనే, పర్లేదు. కానీ ఓవర్ అయినప్పుడు మాత్రం మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోతుంది. విమర్శ రూపిణి ఎలా అంటే, చెట్టు ఉంది అబ్బా, సరేనా? చెట్టు ఉంది, చెట్టు కొమ్మలు ఉన్నాయి, చెట్టుకి దానికి పూలు పళ్ళు వచ్చాయి, ఫ్రూట్స్ వచ్చాయి.
అయితే ఫ్రూట్స్ వస్తే సైంటిస్ట్ ఏం చేస్తాడంటే, అబ్బా ఈ ఫ్రూట్స్ని మనం ఇంకా దేనిలో వాడొచ్చు, ఇంకా దీనివల్ల వచ్చే ఉపయోగాలు ఏంటి అంటే ఉన్నదాన్ని ఇంకా దీని నుంచి ఇంకా బెటర్గా ఏం చేయగలం, ఎలా వాడగలం అని చెప్పేవాడు సైంటిస్ట్. అక్కడ ఆ చెట్టు కొమ్మలు చూస్తాడు, పూలు చూస్తాడు, ఇంకో అతను ఆలోచిస్తాడు, అబ్బా ఈ చెట్టుకి ఇన్ని పూలు కొమ్మలు పూలు ఇంత మంచిగా పుష్టిగా బలంగా ఉన్నాయంటే దీని వేర్లు ఎంత గట్టిగా ఉండొచ్చు, దీని మూలం ఏంటి, అసలు రోజు దీనికి పెట్టే ఆహారం ఏంటి అని కింది వైపుకి వెళ్ళేవాడు ఒకడు. వేర్లు కనిపిస్తాయా మీకు? కనిపించవు. కానీ పైన చెట్లు పూలు పళ్ళు కనిపిస్తాయా? కనిపిస్తాయి. సో సైంటిస్ట్ ఎవరు? అమ్మ. ఆ బయట రూపం చూసేవాడు సైంటిస్ట్ నాస్తికుడు. అమ్మ వేర్కి వెనక్కి మూలానికి వెళ్ళేవాడు ఆస్తికుడు. ఎవరు? ఋషులు. అందుకే ఋషులు ఎవరు? స్పిరిచువల్ సైంటిస్టులు అంటా నేను. అర్థమైందా? సేమ్ అదే అమ్మ రూపమే, కానీ అమ్మని బయట వైపు చూసి దాన్ని ఇంకా ఎలా బెటర్గా చేయొచ్చు, దీని నుంచి ఇన్వెన్షన్ డిస్కవరీ అంటారు చూడండి. ఆ బుద్ధి ఎవరిస్తున్నారు వాళ్ళకి? అది ఎవరిస్తున్నారు? లేదు నాదే అంటారు. నేను కష్టపడ్డా, నేను ఆలోచించా, నేను ఇన్వెంట్ చేశాను. సరే నువ్వు ఈరోజు రాత్రి పడుకున్నావు, రేపు పొద్దున్న నీ తలలో కొంచెం బ్రెయిన్లో నీకు కొంచెం హిమరేజ్ వచ్చింది అన్నారు, నువ్వు మర్చిపోయావు. ఇదెలా? మొత్తం నువ్వే కదా, నీ చేతిలోనే ఉంది కదా. మరి తలలో ఈ బ్రెయిన్ ట్యూమరో లేకపోతే హిమరేజ్ ఎలా వచ్చింది? నీ చేతిలో పనే కదా, నువ్వు చూసుకోవాలి కదా. మరి ఇదెందుకు కంట్రోల్ చేయలేకపోయావు? అంటే నీకన్నా మించింది ఒకటి ఏదో ఉంది, నిన్ను కంట్రోల్ చేసేది కూడా ఒకటి ఉంది. వాళ్ళు ఈ సైంటిస్ట్లే, ఆల్బర్ట్ ఐన్స్టీన్ అయినా అవ్వనివ్వండి, వీళ్ళంతా మెల్లగా అక్కడ వెళ్ళి డిస్కవరీలు చేసి మళ్ళీ ఒప్పుకున్నారు ఇదేదో శక్తి ఉంది, ఇది మాది మాత్రం కాదు అని. అలా వెళ్ళే వాళ్ళు ఉన్నారు. ఇలా వేర్ల దగ్గరకు వచ్చి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? మూలాల దగ్గరకు వస్తున్నాం. అంటే ఇంత సృష్టించినమ్మ ఎవరు అసలు, ఏంటి ఆమె అస్తిత్వం ఏంటి, ఆమె మూలం ఏంటి అని మూలం దగ్గరికి వెళ్తున్న వాళ్ళం మనం. సో ఎప్పుడూ కూడా కొంచెం సైంటిస్ట్కి భక్తి ఉండాలి, భక్తి ఉన్నవాడికి కొంచెం ఆలోచన ఉండాలి, అంటే ఆలోచించాలి. ఈ రెండు లేకుండా ఒట్టి ఆలోచన అంటే నేను ఇది కనుక్కుంటా, ఒట్టి భక్తి, రెండు వేరువేరుగా నడుస్తూ ఉంటే అమ్మ దొరకడం కొంచెం కష్టమైపోతుంది. సరేనా? అది సరే. విమర్శ రూపిణి అంటే ఒక రూపంలో అమ్మ దొరుకుతుంది ఈ రూపంలో అని చెప్పాం. ఏంటది? ఇప్పుడు తెలియకుండా అమ్మ బ్రహ్మ విద్య అంటే ఆమె చేరే మార్గమే చెప్పాం కదా. ఇప్పుడు ఎలా చేరాలి? సరే ఈ బుక్ చదివితే ఇది అవుతా ఉన్నా, కానీ ఆ బుక్ ఏంటో కావాలి కదా. అదే ఏంటి? విద్య. విద్య అని పేరు ఎవరికైనా ఉందా? శ్రీ విద్య. సో విద్య అంటే ఏంటి? ఇప్పుడు అమ్మవారి విద్య ఏంటి? శ్రీ విద్య. అంటే అమ్మవారు ఈ విద్య నుంచి అమ్మని పట్టొచ్చు అని చెప్పడానికి ఇక్కడ ఈ పేరు ఇవ్వబడింది విద్య. లాస్ట్లో జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి అని వస్తుంది. జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి. ఎంతమందికి బోరు కొడుతుంది? చేతులు లేపండి. బోరు కొట్టట్లేదా? 9:30నా? ఎంత? ఇది చెప్పాలంటే నాకు కొంచెం మిమ్మల్ని తోడాలి. అంటే మీకు మూడు లేదనుకోండి, మీరు అందులో దిగరు, బోరు కొడుతుంది. మూడు ఉందనుకోండి వావ్ అనిపిస్తుంది. దానికోసమే. సరేనా? అదేంటి మేడం? అదేంటి బుక్? సరే, అందులో ఏం రాస్తుంది? లలిత సహస్రనామాలు. అంటే ఏదో విద్య తెలియజేస్తోంది కదా, తెలియజేస్తోంది. సో ఎలా తెలుసుకుంటున్నారు? చదివి తెలుసుకున్నారు. చదవడం అంటే మీరు అర్థం చేసుకోగలగాలి కదా. మీకు అర్థం కాలేదనుకోండి, మీరేం చదువుతారు? అందులో ఉంది తెలియజేసేది, కానీ మీకు అర్థం అవ్వాలి కదా. అంటే అర్థం అవ్వాలనే ఒక బుద్ధి ఉండాలి, అంటే జ్ఞానం ఉండాలి. ఇప్పుడు నేనంతా ఎంబీబీఎస్లో చదివినా నాకు అర్థం కావట్లేదు అనుకోండి, నేను ముందుకు వెళ్ళలేను.
సో అమ్మవారు అది విద్య అంటే విద్యా రూపంలో ఉంది. జ్ఞాన జ్ఞేయ స్వరూపిణి అంటే ఉంటుంది, అర్థం చేసేటట్టు కూడా ఉంటుంది. అర్థమైందా? ఈ 3 రకాలన్నమాట. సో తెలియబడేది, తెలియజేసేది, తెలియజేసేవాడు 3 ఉంటాయి. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నా, నేను ఎవరిని అవుతాను? జ్ఞాన జ్ఞేయ జ్ఞాత. నేనెవరిని? నేను జ్ఞాత. నేను చెప్తున్నా సరేనా? ఇప్పుడు జ్ఞేయం ఏంటి? జ్ఞేయం నేను చెప్తున్న లలిత సహస్రనామం అనేది విద్య జ్ఞేయం. జ్ఞానం అంటే ఏంటి? తెలియబడేది. ఇప్పుడు ఇందులోంచి లలిత సహస్రనామం నుంచి మీరు ఏం తెలుసుకుంటున్నారు? జ్ఞానమే కదా, కొత్త తెలుసుకుంటున్నారు. అర్థమైందా? ఎప్పుడు 3 ఉంటాయి. ఒకటి చెప్తారు, చెప్పేవాడు ఉంటాడు, ఇంకోటి ఏం చెప్తున్నారు, ఇంకొకటి దేని గురించి చెప్తున్నారు. సో ఇదే అమ్మవారి విద్య. ఆహాహా. ఇప్పుడు ఈ విద్యనంట అమ్మవారు ఎలా చూయించింది? వియదాది జగత్ ప్రసువు. వియదాది జగత్ ప్రసువు. వియత్ అంటే వియత్నామా? వియత్ అంటే ఆకాశం, ఆది అంటే మొదలైన, సరేనా? జగత్ అంటే జగత్తు, ప్రపంచం. ప్రసూవు అంటే ఎవరైనా ప్రసూతి కేంద్రం అని విన్నారా? ఇప్పుడు పోయినాయి ప్రసూతి కేంద్రాలు అంతా. మదర్ అండ్ చైల్డ్ కేర్, ఇన్ఫర్టిలిటీ సెంటర్. ఇప్పుడు ప్రసూతి లేదు, పిల్లాడు కనడానికి ఇన్ఫర్టిలిటీ సెంటర్లు కావాలి మనకి. అంతకుముందు ప్రసూతి కేంద్రం అంటే, ప్రసూతి అంటే ఏంటి? డెలివరీ అయ్యే చోటు. సో అమ్మ ఏం చేసిందంటే చూడండి, అమ్మ విద్యతోని వీళ్ళందరినీ ప్రసూతి అంటే డెలివరీ అంటే పుట్టించిందంట. అంటే మంచిగా సృజించి, ప్రసూతి అంటే సృజించడం అంటే మంచిగా చెయ్యడం. ఎవరెవరిని చేసింది? ఆకాశం, ఆది. మిగతా ఆదిలో ఎవరిని వేసుకోవాలి? ఎన్టీఆర్నా? ఎవరిని వేసుకోను? పంచభూతాలు. ఏ అన్నారా? సరే వేసుకుందాం అన్నాను. పంచభూతాలు ఏంటవి? భూమి, నీరు, అగ్ని, వాయు, ఆకాశం. ఎప్పుడు ఇలాగే వెళ్ళండి, పైనుంచి కిందికైనా రండి, కింద నుంచి పైకైనా వెళ్ళండి. వీటన్నిటినీ చాలా చక్కగా చేసి దీంతో ప్రపంచం అనే దాన్ని ఒక చిన్న బేబీ, ఇప్పుడు మీరు ఎలా అయితే చేస్తారో ఒక పిండాన్ని, అలా చేసి అమ్మ ప్రసవించిందంట. అందరం ఇక్కడ ఒక 30% అందరు తల్లులు ఉన్నారా? తల్లులు ఉన్నారు కదా. మనం కన్నప్పుడు మన బిడ్డకి మనకి కనెక్ట్ చేసేది ఏంటి? బొడ్డుతాడు, పేగుబంధం. పేగు ఉంటుంది కదా, బొడ్డు ఉంటుంది. అట్లాగే అమ్మ మనకి ఈ ప్రపంచాన్ని ఏదైతే ఆమె సృష్టించిందో దానికి మనకి ఒక పేగుబంధం పెట్టింది. ఎప్పటికీ అది ఎప్పటికీ పోదు. ఏంటది? పంచభూతాలు. అంతే కదా. మీరు తిన్నదంతా పేగు నుంచేనా మీ బిడ్డకి వెళ్ళేది? ఇప్పుడు భూమిలోంచి పుట్టించిన దానికి మళ్ళీ మీరు ఎక్కడ వేసుకుంటున్నారు? మీ నోట్లో వేసుకుంటున్నారు. మీ నోట్లో వేసుకొని దాన్నంతా కావాల్సినంత తీసుకుంటున్నారు, తర్వాత వదిలేస్తున్నారు. ఆ వదిలేసిన దాన్ని మళ్ళీ ఎవరు తీసుకుంటోంది? భూమాత. నీళ్ళు ఎవరిస్తున్నారు? నదులు ఇస్తున్నాయి. సముద్రాలు అంటే మళ్ళీ అందులో సాల్ట్ వాటర్ ఉంటుంది. నదులు ఇస్తున్నాయి, తాగుతున్నారు. మీకు కావాల్సింది తీసుకుంటున్నారు, మిగతాది వదిలేస్తున్నారు. ఎవరు తీసుకుంటున్నారు? భూమాత. మీకు గాలి ఎక్కడి నుంచి వస్తుంది? గాలి ఎక్కడి నుంచి వస్తుంది? ఆ అమ్మ ఏదైతే కనింది కదా, ఒక పేగుబంధం ఉంది, అక్కడి నుంచి ప్రపంచం అనే పేగు ఉంది. ఇంకా అక్కడి నుంచి ఎవరికి ఇస్తుంది? మనకిస్తుంది. మనం దేనికి ఇస్తున్నాం? తీసుకుంటున్నాం. అవసరం లేనిది మళ్ళీ బిడ్డ కూడా అంతే కదా. గర్భంలో ఉన్నప్పుడు వాడు అన్నీ పోస్తాడు, కానీ వాడికి సపరేట్ మార్గం ఉందా? అన్నీ తల్లి గర్భంలోనే. ఒక్కరోజు టాయిలెట్ పోకండి, ఎక్కడుంటారు? హాస్పిటల్లో. ఒక్కరోజు చేయాల్సిన కార్యాలు చేయకండి, ఎక్కడుంటారు? హాస్పిటల్లో. అంటే
ప్రతిరోజు ప్రతి నిమిషం మీ గాలి, మీరు తినే తిండి, మీ నీరు, మీ ఆకలి ఎంత సక్రమంగా ఆమె మిమ్మల్ని కడుపులో పెట్టుకొని చూస్తుంది. మనం చూసుకుంటున్నామని మనకంటే మేము సంపాదిస్తున్నా, నా చేతులతో నేను తింటున్నా ఇది, కానీ మొత్తం చేసేది ఎవరి ఆధీనంలో ఉంది? ఇది ఆమె చిటికేస్తే మన ప్రాణం ఆగిపోతుంది. ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావళి, ఆమె చిటికేస్తే అయిపోతుంది, ప్రళయం వస్తుంది. అంటే మనకన్నా పెద్దది ఏది ఉంది, ఎలా పని చేస్తుంది అని తెలియాలి. తెలిస్తే మనం ఎంత చిన్నవాళ్ళం, మనకి ఇంకొకళ్ళ మీద ప్రేమ, కోపం, ద్వేషం ఏదున్నా, ఏదైనా ఏముండాలి? మనమే ఒకళ్ళ ఆధీనంలో ఉన్నాం. మన ఆధీనంలో ఎవరు ఉంటే అది మన గొప్పతనం, అది మన అమ్మ ఇచ్చిన దయ అనుకోవాలి, అంతే. అంతకుమించి మనదేముంది? ఆమె పేగుతో ఇంకా కనెక్ట్ అయి ఉన్నాం కాబట్టి బతుకుతున్నాం. ఆమె పేగు తెంచితే, ఆమె వాయువు అనే పేగు తెంచేసింది, మీరేమవుతారు? డూమ్, అంతే కదా. ఆమె తెంచేసింది, అగ్ని అనే పేగు తెంచేసింది. మీకు ఆకలేయట్లేదు, ఆకలేయకపోతే తినరు, తినకపోతే ఏమవుతుంది? మెల్లమెల్లగా మెల్లమెల్లగా డింగ్ 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 డింగ్. అది. సో మనల్ని కలిపే పేగుబంధమే వేదాది జగత్ ప్రసూ. అలా రోజు అమ్మవారు ప్రసవ వేదనతోనే ఉంది, తెలుసా? ఎందుకంటే ఆమె ఎప్పుడైతే సృష్టించిందో అప్పటి నుంచి ఆమె కడుపుతోనే ఉంది. మనం 9 నెలలు ఉన్నామేమో, కానీ ఆమె సృష్టించినప్పటి నుంచి ఇప్పటి వరకు ఆమెకి ఇంత పెద్ద పొట్ట. ఆ పొట్ట లోపల మనం అందరం. ఆమెకి ఎంత బరువు అవుతుందో. ఓం శ్రీమాత్రే నమః.